అసలు మీరు ఎన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేశారు మీ అంతా మీరు సొంతంగా? 100 చిల్డ్రన్ ఉండొచ్చు. రీబాక్ ఈజ్ యాక్చువల్లీ అడిడాస్ కంపెనీ. అవునా? దే ఆర్ 30 షెల్ కంపెనీస్. ఇది వీళ్ళే ఫేక్ కంపెనీస్ మొత్తం. ఓకే. వాళ్ళు 3 ERPలు మెయింటైన్ చేశారంట. ఆడిటర్ అడిగితే ఇది చూపిస్తాడు, ఎంప్లాయ్ అడిగితే చూస్తాడు, ట్యాక్స్ అడిగితే చూపిస్తాడు. తీగలా అయితే డొంకంత కళ్ళు వచ్చిందంటారు చూడు తెలుగులో, ఆ టైప్లో మొత్తం బండారం బయటపడింది. వీళ్ళకి వాట్ ఈస్ ద రీజన్స్? అంటే ఇప్పుడు యు ఆర్ మేకింగ్ అ ప్రాఫిటబుల్ బిజినెస్, దెన్ 10 times జాకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ వాల్యూ క్రియేషన్, బట్ ఐ వాంట్ టు క్రియేట్ వాల్యూ టుమారో మార్నింగ్. ఇలాంటివి కనిపిస్తున్నప్పుడు OLX లో జనరల్లీ ఎవరైనా జెన్యూన్ ప్రొడక్ట్స్ కొనుక్కుని వెళ్తారు. అవును. బట్ ఏది స్కామ్ ఏది జెన్యూన్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం మనం? మన పోలీసుల తరపున, బ్యాంకుల తరపున, గవర్నమెంట్లో వేరే వేరే ఆర్గనైజేషన్స్ డిఫ్రాడ్ చేస్తే నీకు CBI వస్తుంది. ఇక్కడ SFI వస్తుంది. ఈడీ కాదు. అప్పుడెప్పుడో మీ సొంతంగా మ్యాంగో బియర్ తయారు చేశారు. కోవిడ్లో పని పాట లేకుండా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసాం, చాలా హిట్ అయింది. అప్పుడు ఇప్పుడేమో టైం లేదు మనకి. ఇలాంటి డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్స్ ఏమైనా మనం చేయొచ్చా? హాయ్ మురళి, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్, రాకింగ్ యాజ్ యూజువల్ అంటారైతే. అబ్సల్యూట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్దాము. మనం ఆల్మోస్ట్ 50,000 దాటేసాం ఇప్పుడు, 50,000 సబ్స్క్రైబర్స్ కౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ అ లాట్. సార్, ఇప్పుడు యాజ్ యూజువల్ మనము న్యూస్లు చేస్తున్నాము, కేసులు చేస్తున్నాము. నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు మీరు ఎన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేశారు మీ అంతా మీరు సొంతంగా? 100 చిల్డ్రన్ ఉండొచ్చు. దాంట్లో అన్ని మనం మాట్లాడగలమా బయట? అంటే మాట్లాడచ్చు, పేరు తీసుకోకుండా. ఓకే. వాళ్ళ ప్రైవసీకి మనం ఎటువంటి భంగం కలగకుండా మనం చేయొచ్చు. బట్ మనం బేసిక్ ఇంటెంట్ ఈ పాడ్కాస్ట్ మొదలుపెట్టింది మనం నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఆ ఇన్వెస్టిగేషన్ నేను చేసి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు చేసినా కానీ దాని అవుట్లైన్ చూసి మనం వీ కెన్ అనలైజ్ వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండొచ్చు, ఎట్లా అనలైజ్ చేసి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు ఏ స్టేట్లో ఉందని. అండ్ ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి ఇన్ పబ్లిక్ స్పేస్. సో నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్, మనం కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మన సొంత కేసులు అయిపోయింది. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ మోర్ ఇంట్రెస్టింగ్ కేసెస్. సో అందుకని వై డోంట్ వి స్టార్ట్ లుకింగ్ ఎట్ బయట జరిగిన కేసెస్ మన అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లాంటివి. సో థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ అప్ జిగి. ఈ రోజు చేసే 3 కేసులు నాకేం సంబంధం లేవు. ఓకే. పబ్లిక్ స్పేస్లోనే మీరందరూ కూడా గూగుల్ చేసి మీరందరూ కూడా చదువుకోవచ్చు. నేను చెప్పేదానికంటే కూడా ఎక్కువ చూడొచ్చు మీరు. ప్లీజ్ డూ రీడ్ అండ్ స్టడీ మోర్. నేను ఇవి కేసెస్ తెలుసు నాకు ఇవి, బట్ బికాస్ వీఆర్ ఇన్ ద ఫ్రెటర్నిటీ, ఎవరు చేశారో కూడా తెలుసు నాకు, ఇవన్నీ తెలుసు నాకు. బట్ ఐఎమ్ నాట్ ఏ పార్టీ టు ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ ఫ్యాషన్. నాకేమీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఓన్లీ పబ్లిక్ సోర్సెస్ నుంచి తీసుకుని చదివి దాన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నా మీకు నేను. సో దట్ ఇట్ ఈస్ ఇన్ ఎ ప్రజెంటబుల్ ఫామ్, మీకు అర్థమయ్యడానికి హెల్ప్ చేస్తాను నేను. అంతకంటే ఏం లేదు. నేను డైరెక్ట్గా ఈ కేసుల్లో ఏం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. గట్టిగా మాట్లాడితే అకౌంటింగ్ ఫ్రాడ్ ఈజ్ నాట్ మై ఫోటే. టెక్నాలజీ ఫ్రాడ్ ఈజ్ మై ఫోటే, ఆర్ వేర్ టెక్నాలజీ ఈజ్ ద మెయిన్ థింగ్ ఈజ్ మై ఫోటే. వాళ్ళు హ్యావ్ డన్ అదర్ కేసెస్ బికాస్ ముందు మొదలుపెట్టినప్పుడు అది ఒక ఫ్రాడ్లా కనిపిస్తుంది, కొద్దిగా తవ్విన తర్వాత మొత్తం టెక్నాలజీని అర్థమవుతుంది. కాబట్టి రకరకాల కేసులు చేశాం. కానీ ఈరోజు మనం డిస్కస్ చేసేవి ఏమీ హైటెక్ కాదు. సింపుల్ కరప్టెడ్ మైండ్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్స్ అనొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బీఫప్ చేయడానికి, లేకపోతే బోనస్లు పెంచుకోవడానికి, ఇట్లాంటి ఫ్రాడ్స్ అనమాట. సైజు పెద్దవి కానీ టెక్నాలజికల్లీ నాట్ వెరీ సోఫిస్టికేటెడ్. అట్లాంటి ఫ్రాడ్లు డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎవరైనా వినొచ్చు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. మొత్తం పబ్లిక్ స్పేస్లో ఉన్నాయి ఇన్వెస్టిగేషన్స్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ అండర్ ప్రాసిక్యూషన్ ఆర్ సంథింగ్. సో యూ కెన్ ఈవెన్ గెట్ కోర్ట్ డాక్యుమెంట్స్ ఇఫ్ యూ వాంట్, ఆర్ యూ కెన్ గెట్ FIR డాక్యుమెంట్స్ ఇఫ్ యూ వాంట్. వండర్ఫుల్. సో ఫస్ట్ కేసు ఏం చూస్ చేసుకున్నాం సార్ మనం? ఫస్ట్ కేసు మనలో చాలామంది వేసుకుంటారు ఇష్యూస్. ప్రాబ్లీ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ వైట్ షూ చాలా పాపులర్. రీబాక్ షూస్. Yes. ఓకే. Reebok is actually Adidas company. అవునా? This is a Reebok is not a new brand. Okay. So Reebok is bought over by Adidas long time back, probably 20 years back. I don't recall the date. Investigation happened in 2012. Okay. It pertains to Reebok India. Reebok India వాళ్ళు గుడ్గాంలో పోలీస్ స్టేషన్లో they filed a case against few of their employees. ఈ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటి? దొంగ ఇన్వాయిసెస్ రేస్ చేస్తున్నారు, దొంగ గోడౌన్లు, కంపెనీతో సంబంధం లేని గోడౌన్లు తీసుకుని అక్కడ స్టాక్ షిఫ్ట్ చేస్తున్నారు,
అంటే ఫేక్ ప్రొడక్ట్సా లేకపోతే? ఒరిజినల్ ప్రోడక్ట్స్. ఓకే. అండ్ షోరూమ్స్, అనదరైజ్ షోరూమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు షోరూమ్సే ఉండవు కొన్ని చోట్ల, రిలేటెడ్ పార్టీ ఇష్యూస్ వెండర్స్కి అమ్ముతున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇన్వాయిసెస్ కానీ గోడౌన్స్ కానీ అమ్మకుండానే అమ్మినట్టు. ఏమొస్తుంది వాళ్ళకి అలా చేస్తే? సేల్స్ ఇన్ఫ్లేట్ అవుతాయి కదా. ఓ, సో టార్గెట్స్ మీట్ అయినట్టు ఫేక్ చేసి చూపించారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది MD, CEO were also very much accused in the FIR formally. MD and CEO. Yeah, CEO, Chief Operating Officer. CEO. Yeah. Okay. సో వీళ్ళు FIR ఫైల్ చేయడం జరిగింది. అండ్ దే వర్ అరెస్టెడ్ అండ్ దే వర్ రిమాండెడ్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఇన్వెస్టిగేషన్. సో మచ్ సో, ఎందుకంటే ఒక కంపెనీ కనుక వాళ్ళ అకౌంట్స్ని కుక్ చేస్తే, దాన్ని మార్చేస్తే నువ్వు ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి MCA ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్. కార్పొరేట్ అఫైర్స్. ప్రతి కంపెనీకి ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలి. నువ్వు లెక్కలు కరెక్ట్గా చూపించాలి, ఆడిటింగ్ జరగాలి, ఫైల్ చేయాలి MCAలో నువ్వు రిటర్న్స్ అన్ని. అప్పుడు ఏంటంటే నువ్వు గవర్నమెంట్ని మోసం చేసినట్టు. నువ్వు డబ్బులు ఎట్లయినా పొందుతున్నావు, యాజ్ ఎ కంపెనీ యూ హ్యావ్ ఆల్సో డిఫ్రాడెడ్ ది గవర్నమెంట్. సో MCA, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. అండ్ దే విల్ సే ఓకే, నౌ వీ విల్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్. సో MCA తరపున ఇన్వెస్టిగేషన్స్ చేసే ఆర్గనైజేషను మన పోలీసుల తరపున, బ్యాంకుల తరపున, గవర్నమెంట్లో వేరే వేరే ఆర్గనైజేషన్స్ డిఫ్రాడ్ చేస్తే నీకు CBI వస్తుంది పిక్చర్లోకి. ఇక్కడ SFI వస్తుంది. ఈడీ కాదు. ఓకే. ఈడీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాంటీ మనీ లాండరింగ్ అనే లాలోనే దానికి ఎక్కడ టచ్ పాయింట్స్ వస్తేనే మీకు ఈడీ వస్తుంది. ఓకే. So SFI was a separate investigative body just created under the umbrella of MCA. సో ఇవన్నీ సెబీ ఆ పక్క వస్తాయా వాటికి సంబంధించి? లిస్టెడ్ అయితే సెబీలోకి వస్తుంది. ఓకే. లిస్టింగ్ ఉంటే. ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ అయితే? సో ఇదే MCA ఎట్లనే MCA అండ్ సెబీ ఆర్ ప్యారలల్ బాడీస్. లిస్టింగ్ ఉంటే షేర్లు ట్రేడింగ్లో నువ్వు ఏమైనా తప్పు చేస్తే సెబీ పర్వీలోకి వస్తావు నువ్వు. బట్ ఈవెన్చువల్గా అట్లాంటప్పుడు కూడా అక్కడ తప్పులు చేస్తే నువ్వు కంపెనీ ఫైనల్లో కూడా తప్పు చేస్తావు 99%. సో అప్పుడు దాని తర్వాత MCA కూడా పట్టుకుంటుంది నేను. బట్ సెబీకి సపరేట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంది. దే టిపికల్లీ పెనలైజ్, దే డోంట్ హ్యావ్ క్రిమినల్ రైట్స్. ఓకే. వాళ్ళని నీకు శిక్ష వేయలేరు, ఫైన్ మాత్రం వేయగలుగుతారు. MCA ఈజ్ ఎ గవర్నమెంట్ బాడీ. సో SFI ఇన్వెస్టిగేషన్ చేస్తే దెన్ యూ కెన్ బి క్రిమినల్లీ ప్రాసిక్యూట్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక జర్మన్ కంపెనీ, అడిడాస్ ఇస్ జర్మన్ కంపెనీ, రైట్? ఇండియాలో రీబాక్ ఇండియా అనేది నా సబ్సిడరీ. ఇండియా వరకు మాత్రమే బిజినెస్ చేస్తారు. నేను ఒక MDని COOని ఒక CXOs అందరినీ రిక్రూట్ చేసే కొత్త కంపెనీ పెట్టాం. టిపికల్గా ఏమి ఇస్తాం మనం టార్గెట్? బాబు నువ్వు ఇన్ని స్టోర్లు ఓపెన్ చేయాలి, ఇన్ని జతలు అమ్మాలి, ఇంత బాటమ్ లైను, ఇంత టాపర్ లైను, నీ జీతం ఎంత, లెట్స్ నీ జీతం 100 అయితే నీకు 200 బోనస్ ఇస్తా అంటారు వాళ్ళు. ఈ టార్గెట్ మీట్ అయితే అప్పుడు ఏం చేస్తాను నేను? ఆ 200 కోసం పని చేస్తా. 100 ఎట్టైనా వస్తుంది బ్యాంక్లోకి. అవును. 200 రావడానికి తిమ్మిని మమ్మీ చేస్తా. ఇది తిమ్మిని మమ్మీ చేయడం. సో బికాస్ జర్మన్ ఆఫీసర్స్ ఎవరు లేరు ఇక్కడ, ఇది ఒక గ్యాంగ్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఏమైంది ఫైనల్లీ? సో ఫైనల్లీ దే ఆల్ ఎండెడ్. SFI filed and prosecuted all these people. My belief is the case is still going on. వీళ్ళు గూడ్స్ అండ్ స్టఫ్ చేయటం గోడౌన్లో. ఇప్పుడు కొన్నిసార్లు సమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ ఆర్ లెట్స్ సే ఫర్ జెన్యూన్ థింగ్. ప్రొడక్షన్ అయిపోయింది, నువ్వేమో అమ్మాయిని సేల్ అయిందని ఇన్వాయిస్ చూపిస్తున్నావు. ఎక్కడ పెడతావు తీసుకెళ్ళి? నీ గోడౌన్ నుంచి వేరే గోడౌన్కి వెళ్ళాలి. అది నిజంగా అమ్మలేదు నువ్వు, కానీ వేరే గోడౌన్కి వెళ్ళి అక్కడ పెట్టింది. ఆ 4 గోడౌన్లు దానికోసం వాడారు వాళ్ళు. మరి వీటన్నిటికీ కలెక్షన్ చూపించాలి కదా, బ్యాలెన్స్ చేయాలి కదా, కలెక్షన్ టాలీ అవ్వాలి కదా. సో ఐ రియల్లీ డోంట్. అందులో పబ్లిక్ కేసు అని చెప్పాను నేను. కోర్టు నుంచి డాక్యుమెంట్స్ వస్తే, SFI రిపోర్ట్ చూస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఓకే. సో ఫర్ ఆల్ ఐ కెన్ ఇమాజిన్ దేర్ మే బి ఏ ఫాల్సిఫైడ్ ఎంట్రీ ఆల్సో. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు ఒక ఎంట్రీ వేస్తా.
కలెక్ట్ అయింది. రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు సూపర్ రిజల్ట్స్, జర్మన్ కంపెనీ హ్యాపీ, మనందరం హ్యాపీ, నా బోనస్ వచ్చేస్తుంది. తర్వాత ఆడిటర్ పిలిచి రాలేదు, అది తప్పు చెక్కు రైట్ ఆఫ్ చేసేయంట. సో రాలేదు డబ్బులు, ఇయర్ ఎండ్కి వచ్చినప్పుడు లాస్ కనపడుతుంది నీకు. దిస్ ఈజ్, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, దిస్ వాజ్ 800,000 crores ఫ్రాడ్ ఇది. అంతే చేస్తారా? అందుకోసం ముందే చెప్పా, అకౌంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్లో వీడు ఇంతేనా, ఇంత చిన్న టెక్నిక్తో ఒక 2 గోడలు పెట్టి 4 డమ్మీ ఇన్వాయిస్లు పెట్టి ఇంత సంపాదించేశాడా అని. ఇది రూమర్, అండ్ దీంట్లో చాలా నిజం ఉండి ఉండొచ్చు. ఐ డి నాట్ సీ ది ప్రాపర్టీ పేపర్స్, ఫైనల్ కోర్ట్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు. ఒక 30 అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీస్ ఎన్సీఆర్ ఏరియాలో వీళ్ళిద్దరి పేరు మీద ఉన్నాయి, ఆర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ. సో ఆబ్వియస్లీ మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారం దే ఆల్సో హ్యావ్ రైట్ టు డిఫెండ్ దెమ్ సెల్వ్స్ అండ్ దే ఆర్ రిప్రజెంటింగ్ విత్ లాయర్స్. కేసులు నడుస్తున్నాయి. ఇద్దరు మనుషులు, బహుశా వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ 10 మంది కలిసి 1,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ ఎంత ఈజీగా చేసి ఒక 300 స్టోర్స్ ఇంపాక్ట్ అయింది దీనివల్ల. ఒక 40,000 మంది ఎంప్లాయీస్ జీవనాధారం మీద వీళ్ళు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, డేంజర్ క్రియేట్ చేశారు. తర్వాత ఆబ్వియస్లీ మన జర్మన్ ఓనర్ కంపెనీ వచ్చి దాన్ని మొత్తం రీకంట్రోల్ తీసుకొని వాళ్ళని ఫైర్ చేసి కొత్త ఆఫీసర్స్ని పెట్టి రైట్ ఆఫ్ చేసేసి ఆ అమౌంట్ని, బుక్స్ అన్ని క్లీన్ చేసి, ఆ చాలా షాపులు క్లోజ్ చేసి, మీరు చూస్తుంటారు రీబాక్ షాపులు అన్నీ డబల్ ఉండేవి, చాలా రీబాక్ షాపులు క్లోజ్ అయినాయి అప్పుడు. సో అదంతా క్లీనప్ చేసి కంపెనీని మళ్ళీ ట్రాక్లో తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్స్ హ్యాపెన్. అండ్ ప్రైవేట్ కంపెనీ. ఇస్ దిస్ ఎ సిమిలర్ వే మన హైదరాబాద్లో పెద్ద కంపెనీ స్కామ్ ఇట్లానే జరిగిందా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్స్ అన్నిటికీ కొన్ని విధానాలే ఉంటాయి. దాంట్లో ఒక ఎంట్రీ నువ్వు తప్పేస్తావు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తావు. కొన్నిసార్లు ఆడిటర్ గట్టోడైతే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, అప్పుడు మొత్తం బట్టబయలు అవుతాయి, రహస్యాలని బయటకు వస్తాయి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్ అంటేనే నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో ఏదో ఒకటి చేసావు, నువ్వు దాంట్లో లొసుగులను వెతకడం లేకపోతే తప్పు ఎంట్రీస్ చేయడం ఏదో ఒకటి చేసావు. కానీ దాని వెనకాల అది వేయటానికి ముందు నువ్వు ఏమేమి పనులు చేసావన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నీకు. మన హైదరాబాద్ కంపెనీ మనం మాట్లాడుకుంది, అది మచ్ మోర్ కాంప్లెక్స్. ఆ బిహైండ్ వాళ్ళు చేసిన ప్రిప్ వర్క్ కానీ, వాళ్ళు బుక్స్ని కుక్ చేయడం కానీ, దట్స్ ఎన్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సోఫిస్టికేటెడ్ థింగ్. ఎస్ సార్. నెక్స్ట్ కేసు ఏముంది మనకి? నెక్స్ట్ కేస్ ఈస్ ఎ జ్యూసీ వన్. ఓకే, అండ్ జెన్యున్లీ బై ద నేమ్. ఓ ఇస్ ఇట్? మ్యాంగో సిప్ అనే పేరేని ఉంటాను. అవును, మ్యాంగో బెవరేజ్ కంపెనీ. దాన్ని ఆ కంపెనీ పేరు, అది బ్రాండ్ నేమ్, అది మ్యాంగో సిప్. కంపెనీ పేరు ఇస్ మన్పసంద్ బెవరేజెస్. ఇట్స్ లిస్టెడ్ కంపెనీ. ఓకే. సో ఇట్స్ స్టార్టెడ్ బై ఏ జెంటిల్మెన్ కాల్డ్ ధీరేంద్ర సింగ్. 1998లో ఉంది. వాడి ఫోకస్ ఏంటంటే, మిగతా వాళ్ళలాగా మీరు కాంపీటింగ్ ఫ్రూట్ డ్రింక్స్ ప్రోడక్ట్స్ చూస్తే ఒక ట్రాపికానా కానీ, మాజా కానీ, పార్లే బెవరేజెస్, వాళ్ళంతా Tier 1 సిటీస్ మీద ఫోకస్ అవుతుంది. ఫ్రూట్ సిప్ ఈజ్ రివర్స్, Tier 3 అండ్ Tier 2 ఫోకస్. అందుకని నువ్వు ప్రాబ్లం హైదరాబాద్లో ఎక్కడ నువ్వు ఫ్రూట్ సిప్ చూడవు. సో దట్స్ హౌ దేర్ బిల్ట్ దేర్ బ్రాండ్. They were distributing across some 6 lakhs outlets, and they have facilities in Varanasi, Baroda, and Sri City. Sri City not in production or was ready for production when the event happened. And they were also in plans to build one more 4th plant. One fine day, Central GST Commissioner వడోదర మన బరోడా బ్రాంచ్ వాళ్ళు ట్యాక్స్ స్కామ్ ఉందని వెళ్ళి రైడ్ చేశారు. జిఎస్టీ ట్యాక్స్. సో వాళ్ళ జిఎస్టీ సపరేట్ విజిలెన్స్ కమిషనర్ ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ అన్ని టాలీ చేసి, నెంబర్స్ మీద వాళ్ళకి డౌట్ వస్తే వెళ్ళి చేస్తారు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, విచ్ ఇస్ సెంట్రల్. వాళ్ళు ఓకే, ఇది ఎవడికి అమ్మావు, ఎవడికి కొన్నావు, ఆ కంపెనీ పేరేంటి, అది ఎక్కడుంది, ఇవన్నీ తవ్వుకుంటూ వెళ్తే దేర్ 30 షెల్ కంపెనీస్. ఇది వీళ్ళే ఫేక్ కంపెనీస్ మొత్తం. ఓకే. సో ఈవెన్చువల్గా ముందు వాళ్ళు అమ్ముకుంటారు ఆ 30 కంపెనీలో. ఫైనల్గా ఆ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. సో యూ క్రియేటింగ్ లాట్ ఆఫ్ జిఎస్టీ క్లెయిమ్ చేయడానికి పెద్ద 40 crores దొరికింది వాళ్ళకి. ఓకే. సో దీనివల్ల ఏమైంది, దిస్ ఇస్ హౌ ఒక గవర్నమెంట్ బాడీని
ఏదో డౌట్ డౌట్ ఉండి వెళ్తే మొత్తం తీగలా అయితే డొంకంత కళ్ళు వచ్చిందంటారు చూడు తెలుగులో, ఆ టైప్లో మొత్తం బండారం బయటపడింది. అండ్ అది ఫర్దర్ డిగ్ చేస్తే దీనివల్ల వీళ్ళు రెవెన్యూ నెంబర్స్ కూడా ఇన్ఫ్లేట్ అయింది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్. జెన్యూన్ రెవెన్యూ ప్రాబ్లీ వాజ్ 144 crores, మేబీ 150. అండ్ పబ్లిక్గా వాళ్ళు చెప్పేది 1200 కోట్లు 1400 కోట్లు రెవెన్యూ. 10 times. 10 times రెవెన్యూ. 2 రోజుల క్రితం సెబీ హ్యాస్ పెనలైజ్డ్ బోర్డ్ని, డైరెక్టర్స్ని, అందరికీ చాలా పెద్ద ఫైన్ పడింది. సో బోర్డ్ ఆల్సో విల్ బి లైబుల్. అంటే సీఈఓను ఎవడో చేస్తుంటాడు, పైన బోర్డులో ఉన్న వాళ్ళు కూడా లైబుల్. నువ్వు ఏం చేస్తున్నావు? బోర్డు ఉంది ఎందుకు? బోర్డ్ ఈజ్ యాక్చువల్లీ ది మానిటరింగ్ బాడీ ఇన్ ది కార్పొరేట్ గవర్నెన్స్ చైన్. కి సిఇఓ ఎండీలు అతిగా చేయకుండా వాళ్ళు కంట్రోల్లో ఉండడానికి మానిటరింగ్ బోర్డు అనేది ఉంటుంది. అండ్ దేర్ ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట బోర్డుది. వాళ్ళు తప్పు చేస్తే పట్టుకోవటం. అందుకోసం వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చూస్తారు, ఆడిటర్తో మాట్లాడతారు, నీ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ పాస్చర్స్ చూస్తారు, అన్నీ చూస్తారనమాట బోర్డు. ఆ బోర్డు అనేది ఇక్కడ సిఇఓకి, ఎండీస్కి, సిఎక్స్ఓకి చాలా పవర్ ఉంటాయి. ఆ పవర్ని గవర్న్ చేయడానికి బోర్డు ఉంటుంది. అతిగా ఎవరు వాడకుండా పవర్ని లిమిట్లో ఉంచడం కోసం. సో బోర్డ్ ఆల్సో గాట్ పెనలైజ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో అగైన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్. వీళ్ళకి వాట్ ఈస్ ద రీజన్స్? అంటే ఇప్పుడు యు ఆర్ మేకింగ్ అ ప్రాఫిటబుల్ బిజినెస్, దెన్ 10 times జాకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇస్ ఇట్ మనీ డబ్బులు సంపాదిద్దామనా, లేకపోతే మార్కెట్లో నా రెవెన్యూ పెరిగిపోతుందని చూపిద్దామనా? ఇట్స్ వాల్యూ క్రియేషన్, బట్ ఐ వాంట్ టు క్రియేట్ వాల్యూ టుమారో మార్నింగ్. అంత అర్జెంట్గా అయిపోవాలి. ఆర్గానిక్గా దానంతకది వాళ్ళు 4 బ్రాండ్లు క్రియేట్ చేశారు, మంచి నావల్ మార్కెటింగ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఓఆర్ఎస్ కూడా తీసుకొచ్చారు, ఫ్రూట్ బేస్డ్ ఓఆర్ఎస్ కూడా తీసుకొచ్చేవాళ్ళు. నైస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంతా. ఆ సిప్ అనే పదాన్ని వాడుకొని వేరే ఫ్రూట్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు అక్కడ ఇన్నోవేషన్ ఉన్నా కానీ మిగతా చోట్ల దొంగ బుద్ధి పోలేదు. సో ఈవెన్చువల్లీ ఫాల్ ఫ్లాట్. ఆర్గానిక్గా వెళ్ళటం అంత ఆరోగ్యకరమైన విషయం ఇంకా వేరేది ఉండదు కార్పొరేట్లో. కానీ చాలా స్లో కదా. వెంటనే అయిపోవాలి, చిటికేస్తే అయిపోవాలి, దొరికితే దొంగలు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్. అండ్ ఎవ్రీబడి గాట్ కాట్. నౌ ద కంపెనీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. అండ్ లిటిగేషన్లు, షేర్ హోల్డర్సు, ఇష్యూస్, వాళ్ళు అన్నీ తవ్వుతారు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వాడు వచ్చి చెక్ చేస్తాడు, జిఎస్టీని. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ యూ వాంట్ టు బి. ఈ రాముడు మంచి బాలుడు, ఇతని విన్నపముని మన్నించి మీరందరూ లైక్, సబ్స్క్రైబ్, కామెంటు చేయండి ప్లీజ్. వాట్స్ ద నెక్స్ట్ వన్ సార్? వాట్స్ ద లాస్ట్ కేస్ ఫర్ టుడే? లాస్ట్ కేస్ ఈజ్ ప్రాబ్లీ మచ్ సింప్లర్. రీకో పేరునే ఉంటారు. రీకో అంటే 360-degree కెమెరా, రీకో థెటా అని ఇట్లుంటుంది. సో అదే కంపెనీ, దట్స్ వన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్. I don't think they do any direct business in India. That company, I'm not sure it exists in India directly. They may have distributors and other mechanisms. Okay. This is a Japanese company, Japanese multinational. So this fraud is Rico India fraud and matide. Again, the CXOs are to blame. This company did not have any manufacturing facility in India. Okay. Only sales. Sales, services. Okay. సో ప్రింటర్ తీసుకొచ్చి పెడతారు నీకు, నెంబర్ ఆఫ్ ప్రింట్స్ తీసుకున్న దాన్ని బట్టి దే విల్ చార్జ్ యూ. సో ఇట్స్, యూ కెన్ థింక్ ఇట్ ఈస్ అ గ్లోరిఫైడ్ ఐటీ సర్వీసెస్, బట్ దెర్ ఈస్ అ హార్డ్వేర్ ఇన్వాల్వ్డ్. బట్ దే ఆల్సో స్మాల్ పోర్ట్ఫోలియో ఆఫ్ కెమెరాస్. సో ప్రింటర్ అమ్మడు, ప్రింటర్ మనకి ఇంటికి వెళ్ళి పెడితే మనం. దే ఆల్సో డూ సెల్, బట్ లాస్ట్ ఒక 5-10 సంవత్సరాల నుంచి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ప్రింటర్స్ అన్నీ పే యాజ్ యూ గో అయిపోయినాయి. అవునా? బట్ దే డూ సెల్, బట్ మోస్ట్ పీపుల్ వాంట్, నాకెందుకు వచ్చింది తలకాయ నొప్పి, రిపేర్ నువ్వు మెయింటైన్ చేయి, నేను ప్రింట్ చేసుకున్నందుకు డబ్బులు కడతా. సో ఆ బిజినెస్ మోడల్స్ మారినాయి. సో హెచ్పి ఆల్సో డస్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఓకే. సో ఆ మోడల్లో ఐటీ సర్వీసెస్ వచ్చారు. వాళ్ళు లేని సేల్స్ చూపించి అగైన్ సేమ్, మనం ఇప్పుడు మాట్లాడుకున్న సేమ్. నిజంగా ఐటీ సర్వీసెస్లో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బ్లఫ్. 100 ప్రింటర్లు 1000 ప్రింటర్లు ఇన్స్టాల్ చేయగలుగుతావు. నీ దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వాడు రోజుకి 8 గంటలు పనిచేసినా కానీ యూ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు ఇన్స్టాల్ సో మెనీ ప్రింటర్స్, రైట్? సెల్ ఓన్లీ సో మెనీ. అవన్నీ కాకుండా పట్టించుకోకుండా వెళ్ళి బుక్స్ కుక్ చేసి అండ్ అగైన్ ద ట్రయో ఆఫ్ సిఎక్సోస్. దాని నుంచి మీరు చెప్పే చూస్తుంటే నాకు ఇంతకుముందు ఫుడ్ పాండా కూడా ఇలానే జరిగింది ఒక కేసు. సో ఎవరైతే బయట పెద్ద బ్రాండ్స్ ఇండియాలోకి వచ్చి
వాళ్ళొక CEO, CXO టీమ్ని హైర్ చేసుకొని వీళ్ళు ఇండియాలో బిజినెస్ పెడదాం అనుకో ప్రతి చోట్ల ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. జిగి దీనికి కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఒక పెద్ద పదం ఉంటుంది దీనికి. ఓకే, డబ్బులు ఇస్తావు, మనుషులను పెడతావు, కానీ ఆ డబ్బులు నువ్వు అనుకున్న పనికి వెళ్తున్నాయా, ఆ వెళుతుంటే ఆ డెస్టినేషన్లో నువ్వు ఇచ్చిన ఏజెన్సీకి ఈజ్ దట్ ఇండిపెండెన్స్ ఏజెన్సీ ఆర్ ఏ రిలేటెడ్ పార్టీ ఎంటిటీ. అంటే నువ్వు సీఈఓని తీసుకొచ్చావు, సీఈఓ వెనకాల 10 మంది డీలర్లని 100 మంది ఎంప్లాయీలని వాళ్ళ మనుషులను పెట్టుకున్నాడు అనుకో, వాడు చిటికేస్తే డ్యాన్స్ జరుగుద్ది అక్కడ, నీకేం తెలిసే ప్రసక్తే లేదు నీకు. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కేసులో ఆ జ్యూసీ కంపెనీలో వాళ్ళు 3 ERPలు మెయింటైన్ చేశారంట ప్యారలల్గా. ఆడిటర్ అడిగితే ఇది చూపిస్తాడు, ఎంప్లాయీ అడిగితే చూస్తాడు, ట్యాక్స్ అడిగితే చూపిస్తాడు, ఏది కావాలంటే అది చూపించుకోవచ్చు నువ్వు. సో అందుకోసం మల్టిపుల్ లెవెల్స్లో ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్. ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వెళ్తున్నాయి, ఎవరికి యాక్సెస్ ఉంది, ఆ యాక్సెస్ ఉన్నవాళ్ళు ఆ డబ్బులను ఎలా వాడుతున్నాడు, ఆ వాడితే ఆ బెనిఫిషరీ ఎవరు, బిజినెస్ ఆర్మ్స్ లెంత్ డిస్టెన్స్లో జరుగుతుందా, ఆ ఎవరైతే బిజినెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు జెన్యూన్గా ఇండిపెండెంట్ బిజినెసెసా, లేకపోతే రిలేటెడ్ పార్టీస్, వీడి చుట్టాలు పట్టాలు పెళ్ళాంకి సంబంధించిన కంపెనీలా, ఇవన్నీ బేసిక్ కంపెనీ పాలసీలో ఎంగ్రైండే ఉండాలి. సో నువ్వు ఇందాక ఏదో కంపెనీ పేరు చెప్పేవాడు, వాంట్ టు టేక్ ద కంపెనీ నేమ్. అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ $100 million, $50 million ఇండియాలోకి తీసుకొస్తున్నప్పుడు దాంతోపాటు బేసిక్ హైజీన్ ప్రాసెసెస్ కూడా తీసుకురావాలి. ఆ హైజీన్ ప్రాసెస్ ఉన్నప్పుడు అటువంటి అసలు జరిగే ఆస్కారం లేకుండా చూసుకోవచ్చు మనం. ప్రైవేట్ కంపెనీలు డబ్బులు వస్తాయి పోతాయి, ఎట్ బెస్ట్ పోలీస్ కేసులు పెట్టుకోవాలి, నువ్వు లిస్టింగ్ లేదు నీకు, ఎటుపోతావు నువ్వు, చివరికి రైట్ ఆఫ్ చేసుకోవాలి పేరెంట్ కంపెనీకి. ఇండియాకి బ్యాడ్ నేమ్ వస్తుంది దీనివల్ల. అండ్ అగైన్ ఐ వాంట్ టు సే దిస్ ఆల్సో పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. రీకో కేసు కూడా నాకేం సంబంధం లేదు కేసుతో, ప్లీజ్ డూ సమ్ మోర్ హోంవర్క్. నేను 3 కేసులు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రాడ్ మీద చెప్పాను, కావాలని రీకో మీద బ్రీఫ్గా వెళ్తాను, మేము బోర్ కొట్టించకూడదని. క్వశ్చన్లు కింద అడగండి, మిమ్మల్ని ఎక్స్ప్లిసిట్ క్వశ్చన్లు అడగండి. కావాలంటే ఒక అకౌంట్మెంట్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అకౌంటింగ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ నెక్స్ట్ టైం తీసుకొస్తాం మేము మీకోసం. వండర్ఫుల్ సార్. సో వీ డిస్కస్డ్ వెరీ నీష్ టాపిక్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అకౌంట్ ఫ్రాడ్. ఇప్పుడు దీంతో పాటు ఈ లాస్ట్ 1 monthలో మనకి కొన్ని కొత్త కేసెస్, మనకు వచ్చిన రిక్వెస్ట్, వీటిని బట్టి చూస్తే ఒక 2-3 కొత్త ట్రెండ్స్ కనిపించాయి. ఓకే, డిస్కస్ అబౌట్ దెమ్. అలాగే ఒక కామన్ ట్రెండ్ ఈ మధ్య నాకు ఏం కనిపిస్తుంది అంటే IVRS స్కామ్స్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఫోన్ వస్తుంది, వాడు 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అంటే మనం క్లిక్ చేస్తాం. సో ఇది బేసిక్లీ IVRS. ఓకే. సో జనరల్లీ IVRS ఏంటంటే పెద్ద కంపెనీలు లేకపోతే ఓన్లీ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళు వాడుతుంటారు కాబట్టి జనాలు ఎప్పుడైతే IVRS కాల్ వస్తుందో ఓహో ట్రస్ట్ అనమాట, ఇది రిలయబుల్ ఫోన్ నంబరే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు స్కామ్ ఎట్లా జరుగుతుందంటే సడన్ గా ఒక IVRS నుంచి కాల్ వస్తుంది, వచ్చి వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టెలికామ్ డిపార్ట్మెంట్, your numbers are going to be blocked next 2 hours. Please press 9 if you don't want it to be blocked. అంత నీట్ మంచి ఫ్యాన్సీ. నాకు వచ్చింది లాస్ట్ వీక్ బై ద వే. మీకు వచ్చిందా? ఓకే. సో అట్లా టెలికామ్ డిపార్ట్మెంట్ అంటాడు, లేదా వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హైకోర్ట్ ఆర్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్, కేసు రిజిస్టర్డ్ ఆన్ యూ, ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్. సో ఇట్లా రకరకాలుగా ఇవి వస్తాయి. మన వాళ్ళు వెంటనే అమ్మో అని చెప్పేసి బటన్ నొక్కుతారు. అక్కడ నుంచి కొంచెం ట్రస్ట్ బిల్డ్ చేస్తాడు. నవ్ యూర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ కాల్ అంటాడు, మీటింగ్ లో పెడతాడు, మంచి హెలో ట్యూన్ వేస్తాడు. సో అట్లా మనకు కొంచెం టెన్షన్ బిల్డ్ అవుతుంటుంది 3-4 minutes లో. ఓకే. అప్పుడు సడన్ గా నవ్ యూర్ ట్రాన్స్ఫరింగ్ టు పోలీస్, టక్కుమని వాడు వస్తాడు. ఓకే, నేను మీతో మాట్లాడాలి, మీరు స్టేషన్ రండి అంటాడు. మనం ఆ ఊర్లో ఉన్నాం. సో స్టేషన్ రాలేనండి, నేను పలానా చోట ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నారంటే ఓకే మీరు పని చేయండి, స్కైప్ ఐడి పంపిస్తాను, మీరు స్కైప్ కాల్లోకి రండి. మనం స్కైప్లోకి వెళ్తాం. వెళ్ళంగానే వాడు నీట్గా యూనిఫామ్ వేసుకొని ఎవడో కూర్చొని ఉండి మంచి రూడ్గా మాట్లాడడం మొదలు పెడతాడు. మనకి ఇప్పుడు దాకా బిల్డ్ అయిన సీన్ మొత్తానికి బిల్డప్తో తట్టుకోలేక మనం నిజంగా అనుకుంటాం, ఇంక మనం బెండ్ అవడం మొదలు. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతాయి వాడు స్కామ్. సో ఇట్లా IVRS స్కామ్ మీద ఈ ఫెడెక్స్లు కానీ లేకపోతే నార్కోటిక్స్ కానీ పోలీస్ కేసులని కానీ రకరకాలు జరుగుతున్నాయి అనమాట. సో ఏంటి ఈ కాన్సెప్ట్లో మనం ఎలా ఏది ట్రస్ట్, ఏది నిజంది, ఏది కాదు అని ఎలా పచ్చగట్టచ్చు మనం? ఫెడెక్స్ స్కామ్ గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం జరిగింది. సో దాన్ని ఫ్లో చూస్తే నువ్వు దాంట్లో కూడా IVRS ఉంది. మనం ఆ పదం వాడి ఉండకపోవచ్చు ఇంతకుముందు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇట్స్ సింపుల్ రూటింగ్ ఆల్గరిథం ఉంటుంది. అది ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది.
అది ఉండటం వల్ల ఇది ఒక నిజం, ఎందుకంటే నేను 10 సార్లు విన్నానని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని 2 విధాలుగా మనం చేయొచ్చు. ఫస్ట్ ఇట్లాంటి కాల్ ఏదొచ్చినా కానీ ఫోన్ పెట్టేయండి. పోలీసు వాళ్ళు కానీ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ మిమ్మల్ని ఫోన్ చేసి ఎక్కడికి పిలవరు. వాళ్ళకి ఫార్మల్ మెథడ్స్ ఉంటాయి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమన్స్ పంపిస్తారు. ఫస్ట్ థింగ్ రిలీజ్ అవ్వండి. టెలికాం డిపార్ట్మెంట్కి మీ నెంబర్ బ్లాక్ చేసే అథారిటీ లేదు. మీ టెలికాం ప్రొవైడర్కి ఉంటుంది. మీరు బిల్లు కట్టకపోతే సింపుల్, మీ నెంబర్ వేరే వాడికి సంబంధం లేదు. ఇటువంటి బేసిక్స్ తెలుసుకుంటే మీకు తెలియకపోతే వాళ్ళు ఫోన్ పెట్టేయండి. ఏం బిక్కు అని చెప్పండి. వాట్ విల్ హ్యాపెన్? జెన్యున్ పోలీసు అడిగితే ఇంటికి వస్తాడు మీకు సమన్స్ ఇవ్వడానికి. అండ్ జెన్యున్గా ఏమైనా తప్పు జరుగుంటే యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ అండ్ సైడ్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి, మేము రిజెక్ట్ చేసామని చెప్పొచ్చు. మీకు డైరెక్ట్గా రిజెక్ట్ చేయరు కదా. సో వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్? సో ఏదైతే ఇమోషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఆ ఇమోషన్లో తగ్గించుకోండి, ఆ మ్యాగ్నిట్యూడ్ని తగ్గించుకోండి అని చెప్తాను నేను అంతే. బట్ జనరలీ ఫేక్ అవుతుంది సార్, 100% బట్ లెట్స్ సే ఒక రియల్ కేసే రియల్ ఫోన్ వచ్చింది అనుకుందాం. ఓకే, అప్పుడు దీనివల్ల నాకేం డ్యామేజ్ జరుగుతుంది ఇట్లా పెట్టేయడం వల్ల, ఇలా చేయడం వల్ల? సో లెట్స్ డిస్కస్. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు లెట్స్ డిస్కస్ సంబడి ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ట్ యూ. ఓకే, ఇన్ ద లోకల్ పోలీస్ స్టేషన్ ఆర్ బాంబే పోలీస్ స్టేషన్. Bombay police will never call you or that police will never call you. Local police station, there is a possibility they will ask you to come and present yourself. But దానికి కూడా డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. They will make sure the document comes to you. ఫోన్ చేసి వచ్చేసాయి నేను చెప్పేస్తాను అనరు. సో నోటీస్ ఒకటి ఇంటికి రావాలి. Absolutely. So a competent authority have to sign, stamp and deliver that to in paper. సో నువ్వు ఫోన్లో నేను మాట్లాడలేదంటే దట్స్ ఎ గుడ్ డిఫెన్స్ ఫర్ యూ. ఆల్రెడీ ఎత్తింది ఫోన్ నేనే కాదు, రాంగ్ నెంబర్, ఇట్లా డిఫెన్స్లు రాకుండా రిజిస్టర్ పోస్ట్ వాడతారు వాళ్ళు జనరల్గా. అండర్స్టూడ్. దట్స్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో దానికి విధి విధానం ఉంది. అంతేగాని ఫోన్ చేసి రమ్మంటే మీరు దూకు వెళ్ళిపోవడం అట్లాంటివి కదా, వాళ్ళు పట్టించుకోమాకండి. ఇది 100% బూటకం. ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆసమ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మనకి ఫోన్ ఇన్స్టాగ్రామ్ రీచ్. ఐ రిమెంబర్. సో ఇతను ఏమంటాడంటే, OLX-లో అతను ఏదో మామూలుగా సెర్చ్ చేసుకుంటాడు, టేబుల్ కొనుక్కుందాం ఏదో కొందామని. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్, నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, వెళ్ళిపోతున్నాను వేరే చోటికి, సో నేను ఇవి అమ్ముతున్నాను అని చెప్పి నీట్గా ఒక పోస్టర్ వేసి పెట్టాడు అక్కడ, నీ పెన్ హ్యాండ్ రైటింగ్తో. ఓకే, ఇతను చూసి ఓకే ఇండియన్ ఆర్మీ అంటున్నాడు కదా, అసలు ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి, చాలా తక్కువకే ఉంది రేట్. ఐ వాంట్ టు ఇంటరప్ట్ జిగ్నేష్. పెన్ హ్యాండ్ రైటింగ్ ఎందుకు అనుకుంటున్నాను? పెన్ హ్యాండ్ రైటింగ్ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నాను? సో దట్ OLX స్కానింగ్ ఆల్గరిథం కెన్ నాట్ స్కాన్ అండ్ సీ ఇట్. స్క్రిబ్లింగ్ హ్యాండ్ రైటింగ్ని వాళ్ళ ఆల్గరిథం పట్టుకోలేదు. నువ్వు టైప్ చేసి పెడితే వెంటనే స్కామ్ అండ్ డిటెక్ట్ అవుద్ది, అయిపోద్ది. ఇది బొమ్మ, ఇట్స్ ఎ పిక్చర్. యూ కాంట్ క్రాల్ ఎ పిక్చర్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ రిటర్న్. మేబీ దే క్రాకింగ్ ఇట్, బట్ అంత పొటెన్షియల్ పోవచ్చు, టైం పడుతుంది. ఫేర్ ఎనఫ్. సో అట్లా పెట్టాడు. లెట్స్ సే ఒక మామూలుగా ఒక టీవీ బయట 50,000 అయితే వీడు ఒక 20,000 అంటాడు, మరి రూపాయి 10 రూపాయలు అంటూ. బట్ సో ఓకే రీజనబుల్, ఏమో బిలీవబుల్ అని వీళ్ళు రీచ్ అవుతారు. ఆ పక్కన క్యాండిడేట్, ఇదిగో ఇది నా ఐడి కార్డు, ఇది నా పాన్ కార్డు, ఇది నేను పలానా చోటుకి వెళ్తున్నాను, మొత్తం డీటెయిల్స్ అని షేర్ చేస్తారు. మీరు కూడా షేర్ చేయండి, నేను ప్రూఫ్ పెట్టుకోవాలి కదా నాకు, ఇది చెప్తాడు. మనం కూడా సరే అన్ని బాగున్నాయి, మనం కూడా 2-3 డేటా ఐడెంటిటీ, స్పెషల్గా సిఆర్పిఎఫ్ జవాను, ఆయన ఆర్మీ, మనం ఒకటి అన్న ఫీలింగ్ లో షేర్ చేసుకుంటారు. అయిపోయిన వెంటనే 2 రకాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, ఒకటేమో ఈ ప్రోడక్ట్ సరే మీకు ఒక అడ్వాన్స్ ఇవ్వడం, ఒక 5,000 లేదా 10,000 తర్వాత మనం చూసుకుందాం, ఈ అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత ఫోన్లు ఎత్తారు. ఇది ఒక రకమైన స్కామ్. ఇది పర్లేదు, డబ్బులే పోతున్నాయి. అవును. రెండో రకమైన స్కామ్ ఏంటంటే, ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని వాడు ఇతని పేరు మీద ఇంకో కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఫేక్ స్కామ్లు క్రియేట్ చేసి కంటిన్యూ రన్ చేస్తారు. సో ఇవి 2 రకాలుగా OLX బేస్ చేసుకుని చాలా జరుగుతుంది, నేను చూసాను. సో దీని గురించి మీరేమంటారు? No, this is identity theft, Jiggy. It is so serious, and especially if our armed forces, our national security is involved in this. దీన్ని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి OLX వాళ్ళతో డీల్ చేస్తాం, ఎలా చేస్తాం, దీన్ని ఐరన్ ఫిస్ట్తో డీల్ చేసి క్రష్ చేయాలి. దీన్ని వీళ్ళందరినీ ఒకసారి బొక్కలో వేస్తే తప్ప వీళ్ళు దారికి రారు. ఇట్లా ఆర్మీ డీటెయిల్స్ కానీ, ఆర్మీ జవాన్, సిఆర్పిఎఫ్ జవాన్ డీటెయిల్స్ కానీ పబ్లిక్ స్పేస్లో ఉంటాం, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. సో దీన్ని సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్ ఈస్ అండ్ ఇన్వెస్టిగేషన్ నాట్ కాంప్లెక్స్. OLXలో టెలిఫోన్ నెంబర్స్ ఇస్తారు, ఓటీపీ వెళ్తుంది నువ్వు రిజిస్టర్ చేసినప్పుడు అకౌంట్కి.
So they definitely have the telephone number of the guy. He may block you, but OLX knows him. బట్ ఆ టెలిఫోన్ కూడా ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు వాడు. కానీ వాడు కంటిన్యూస్గా ఫ్రాడ్ నడుతూ ఉంటాడు కదా జిగి. సో హీ హాజ్ 5,000 పోయినాయి వదిలేసాయి. సెకండరీ థెఫ్ట్, ఐడెంటిటీ థెఫ్ట్ చేసిన ఉన్నాడు చూసావా, జస్ట్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్, గో బస్ ద గాయ్. ఇఫ్ ఐఎమ్ ఏ ఆఫీసర్ ఆఫ్ లా, పోలీస్ స్టేషన్లో ఉంటే ఆల్ SHOs హ్యావ్ లీగల్ అథారిటీ టు లొకేట్ యువర్ టెలిఫోన్. సిగ్నల్ బట్టి, GSM ట్రాజన్ బట్టి నేను టవర్ దాకా వెళ్ళిపోతా. టవర్ దాకా వెళ్ళిపోతే 3 towers మధ్యలో ఇట్ టేక్స్ 10 minutes టు ఫైండ్ ద గాయ్ జిగ్నేష్. అట్లా వెళ్ళి రేడియస్ పట్టుకోవాలి వాళ్ళని. రేడియస్ పట్టుకుని చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే దెర్ ఇస్ నో వే టు డిస్కరేజ్ దిస్ పీపుల్. అండర్స్టూడ్. సో ఇది సెకండ్ స్కామ్, OLX స్కామ్ అని చూస్తుంది. మనం ఆయనతో మాట్లాడి వీ ప్రాబబ్లీ హ్యావ్ టు డూ ఎ డీటెయిల్డ్ ఎపిసోడ్ అండ్ ప్రాబబ్లీ బ్రింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇంటు ద పిక్చర్స్ జిగ్నేష్ ఆన్ దిస్. మేబీ మనం లా ఇది చాలా serious. బట్ టెల్ మీ సార్, ఇప్పుడు ఇలాంటివి కనిపిస్తున్నప్పుడు OLX లో జనరల్లీ ఎవరైనా జెన్యూన్ ప్రొడక్ట్స్ కొనుక్కుని వెళ్తారు. అవును. బట్ ఏది స్కామ్ ఏది జెన్యూన్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం మనం? సో ఆల్వేస్ టెల్ పీపుల్, మీరు జెన్యూన్గా సెకండ్ హ్యాండ్ కొనాలనుకుంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయండి. ఫిజికల్ ఇన్స్పెక్షన్ కంటే ముందు ఎందుకు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనం? అక్కడికి వెళ్ళి వస్తువు చూడకుండా డబ్బులు ఎందుకు పంపిస్తాం? కొత్త వస్తువుకి మనం అట్లా చేస్తాం. సెకండ్ హ్యాండ్ వస్తువుని ఎట్లా అమ్ముతున్నారు మీరు? మీరు కొత్త వస్తువులు టీవీని కొంటారు, ఆన్లైన్ చూడకుండా. ఇంకొకటి వస్తున్నాడు మరి అమ్మటే అయిపోతుంది అన్న భయం, దాంతో గ్రీడ్ వస్తుంది. అది మనం మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండదు. మళ్ళా పాడిన పాటే పాడరా పాస్పల్ల రాయడా అన్నట్టు ఉంటుంది. సో లెట్స్ ఎవ్రీబడి థింక్, ఒక సెకండ్ హ్యాండ్ వస్తువుని మీరు కొంటున్నారు, వాడేది తొందరపడితే మీరు డబ్బులు ఇచ్చేస్తారా? హౌ సిల్లీ ఇట్ ఈస్. ఫేర్ ఎనఫ్. ఇప్పుడు లెట్స్ డిస్కస్ సంథింగ్ వెరీ సీరియస్. రీసెంట్గా మన న్యూస్లో హైదరాబాద్ వాళ్ళు లేకపోతే ఇండియన్ యూత్ ఈ రష్యన్ వార్స్కి రిక్రూట్ చేసుకొని వాళ్ళు అక్కడ వార్లో పంపించారని, కంబోడియా నుంచి రీసెంట్గా సైబర్ స్కామ్స్లో మన వాళ్ళు తీసుకెళ్ళి చేసి అక్కడ లాక్ చేసి డోర్ లోపల లాక్ చేసేసి వాళ్ళతో స్కామ్లు చేస్తున్నారని. సో వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ మొన్నే కాపాడి తీసుకొచ్చి. సో అసలు మన యూత్ ఇలాంటి వాటిలో ఎందుకు పడుతున్నారు? వేరే కంట్రీకి వెళ్ళి ఇలాంటి నానా ఇబ్బందులు ఎట్లా పడుతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? సొసైటల్ ప్రాబ్లమ్స్ 2-3 ఉన్నాయి. ఇది వీ ప్రాబబ్లీ థింక్ వీ హ్యావ్ నాట్ గివెన్ ఎడ్యుకేషన్. వాళ్ళకి సరిగ్గా మనం ఒక టెక్నికల్ ఎంప్లాయబిలిటీ వచ్చే ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు స్కూలో కాలేజో ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద నువ్వు వెంటనే ఉద్యోగం కావాలని ఒక Tier 3 సిటీలో ఉంటే నువ్వు ఏ షాప్ కీపరో లేకపోతే రిటైల్లోనో లేకపోతే ఇట్లాంటివి దొరుకుతాయి నీకు, మహా దొరుకుతాయి. అండ్ వాటి వల్ల నీ సంసారం గడకపోవచ్చు. సో దట్ ఈస్ మన సిస్టమ్ని బాగు చేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది సైకలాజికల్ ప్రెషర్. అరే ఇంత పెద్దోడైనా నువ్వు 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తావు, ఇంత చదువు చెప్పించానా నీకు? దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్ సైడ్ ఈజ్ దెర్ ఇస్ నో కౌన్సిలింగ్. ఓకే, నీకు ఉద్యోగం లేకపోతే ఏంటి, దారులు ఏంటి, దగ్గరలో సిటీ ఉందా, పట్టణం ఉందా, వెళ్ళి ఏం చేసుకోవచ్చు నువ్వు? ఒక ఊబర్ నడుపుకుంటావా, ఒక స్విగ్గీ డెలివరీ చేస్తావా? అట్లా 100 రకాల ఆపరేషన్స్ ఉండొచ్చు నీకు చేయాల్సిన ఆప్షన్స్. ఐఎమ్ షూర్ ఈవెన్ టుడే ఐ స్టిల్ సీ సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ఊబర్ అండ్ స్విగ్గీ రిక్రూట్మెంట్. దర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్. In fact, my guess is 50% of the people who deliver Swiggy are not from Hyderabad. They are from far away, Odisha, UP, Assam, all kinds of places. ఈ బేసిక్ ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం వల్ల ఇంకోటి రెండుదరు లాస్ట్ ఇవన్నీ ఈ డెస్పరేషన్ ఎమోషన్ని ఆన్లైన్ ఒకటి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీకు ఇండియా కంటే మంచి శాలరీ వస్తుంది, డైలాగ్ చెప్తే చాలు, నువ్వు వేరే కంట్రీకి వెళ్ళొచ్చు. సో ఇట్లా లెట్స్ సే మన ఈవెన్ దుబాయ్ వెళ్ళే వాళ్ళు, గల్ఫ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది. ఈ స్కీమ్లు చిన్నప్పుడు దుబాయ్ స్కీమ్లు ఎప్పటి నుంచో నడిచినాయి కదా. దిస్ ఇస్ డిఫరెంట్ ఫార్మ్. కానీ ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళని తీసుకెళ్ళి యుద్ధంలో సోల్జర్లా వాడటం, వాడు చచ్చిపోతే ఏం చేయాలో తెలియక మన వాళ్ళకి అర్థం కాకపోవటం. రెండోది వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళతో సైబర్ స్కామ్లు చేయించడం, లోపల పడేసి తలాలు వెట్టి చాకరీలాగా చేయించేయటం అంతే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాటిల్లో మన యూత్ పడకుండా ఉండాలి అంటే వాళ్ళకి మనం ఏం జాగ్రత్తలు చెప్పాలి? సో జిగ్నేష్, మన సైబర్ క్రైమ్లో వెరైటీస్ రోజు రోజుకి మన చుట్టుపక్కల స్థితిగతులను బట్టి ఇవాల్వ్ అవుతున్నాయి.
సో ఐడియల్ సిచ్యువేషన్లో దుబాయ్ స్కామ్ మనం చిన్నప్పుడు విన్నప్పుడు అప్పుడు ఒక రష్యన్ వార్ లేదు, అలా అని సైబర్ క్రైమ్, ఇంటర్నెట్ క్రైమ్ ఇవాల్వ్ కాలేదు. కాబట్టి అప్పుడు సింపుల్గా మీకు వీసా ఇస్తాం, పాస్పోర్ట్ ఇస్తాం, యూనో ఆ స్కాములు జరిగాయి. మన చుట్టుపక్కల ఉన్న ఇవల్యూషన్ వచ్చినప్పుడు, టెక్నాలజీ వచ్చినప్పుడు వాటితో పాటు ఇవాల్వ్ అయినాయి. బట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏం మారలేదు. చెప్పుడు మాటలకు వినమాకండి. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. మీరు నిజంగా మీకు ఏం స్కిల్స్ లేకపోయినా కానీ ఎవడో వచ్చి మీకు 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తామంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు? ఆ 10 లక్షలు 2 లక్షలు వచ్చే ఉద్యోగం ఉంటే ఓకే, కాస్ట్ ఆర్బిట్రాజ్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఎక్కువ ఉద్యోగం వచ్చి తీసుకెళ్తారు మిమ్మల్ని, అట్లా అని మనం అనుకోవచ్చు. ఆ బేసిక్ స్కెప్టిసిజం తెలుగులో ఉండడం నాకు తెలియదు. స్కెప్టిసిజం అనేది లేకపోవటం, ఆ ఇంగిత జ్ఞానం లేకపోవటం వల్ల నేను ఏది చెప్పినా కానీ నమ్మేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను అంతే. సో మన స్కూల్లో కరిక్రమంలో ఎక్కడ సైబర్ గురించి ఏం లేదు. బేసిక్ నాలెడ్జ్ మనం ఎక్కడ వాళ్ళకి ఆపాదించట్లేదు. ఈమెయిల్ వచ్చేసిన నమ్మేసేసి, లేదు SMS వచ్చిన నమ్మేసి, లేకపోతే వాడు ఒక బ్రోకర్ ఉండి నలుగురు చెప్పేసి నమ్మించేసి తీసుకెళ్ళిపోయి, అరే ఇక్కడ వాడు నిన్ను నీ దగ్గర నుంచి ఏ ఉద్యోగం ఇచ్చేవాడు కూడా డబ్బులు అడగడు. రూల్ నెంబర్ 1, మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటేనే, ఎదురు డబ్బులు అడుగుతున్నాడంటే అది దొంగదనే అర్థం చేసుకోవాలి. రెండోది, ఉద్యోగం లేక వేల మంది కొట్టుకుంటే నీకు ఫ్రీగా పిలిచి అమెరికాలో వేరే కంట్రీలు తీసుకుపోయి ఉద్యోగాలు ఇవ్వడు, ఫ్రీగా ఇవ్వడు. కరెక్ట్. సో ఇవన్నీ నిజంగా మనం జెన్యూన్గా మన చదువు మనం కరెక్ట్గా చెప్పి వాడు చదువు నిజంగా నేర్చుకుంటే ఆ చదువులో ఒక భాగంగా రావాలని నేను కోరుకుంటున్నాను. అది మనం చేయలేకపోతే యాజ్ అ సొసైటీ వీఆర్ ఫెయిలింగ్. ఆ ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాం మనం వాళ్ళకి. బేసిక్గా ఫోన్లో వచ్చిన ప్రతి మెసేజ్ని నమ్మి, ప్రతి వాయిస్ మెయిల్ని నమ్మి, ఒక వాల్ పోస్టర్ని నమ్మితే ఇంక వాడిని ఎట్లా రక్షిస్తాం జిగ్నేష్ మనము? ఇట్ ఈస్ హ్యూజ్ కాస్ట్ టు ద నేషన్. అప్పుడు ఆ వెళ్ళి కంబోడియా నుంచి అంతమందిని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని లొకేట్ చేసి వాళ్ళని రిట్రీవ్ చేసి తీసుకురావాలంటే మామూలు విషయం అది. ఫెయిర్ ఎనఫ్ సార్. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కేసెస్ మనము ఇంకేం మాట్లాడచ్చు, మన ఆడియన్స్కి ఇంకేం కాంటెంట్ తీసుకెళ్ళచ్చు ఫ్రమ్ మురళీ మాస్టర్? సో ఎయిదర్ మన టీంలో ఉన్న నాలెడ్జ్ కానీ, మన టీంకు ఉన్న నెట్వర్క్, డాక్టర్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ ఈజ్ క్వైట్ వాస్ట్. చాలా చాలా దూరంగా ఉంది మనకు. ఒక ఇజ్రాయెల్ నుంచి ఇస్తాన్బుల్ దాకా నెట్వర్క్ ఉంది జియోగ్రఫికల్గా. ఒక వైన్ మేకింగ్ నుంచి విండోస్ టెక్నాలజీ వరకు మనకు నాలెడ్జ్ ఉంది. వైన్ మేకింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు అప్పుడెప్పుడో మీ సొంతంగా మ్యాంగో బియర్ తయారు చేశారు ఫిబ్రవరిలో. కోవిడ్లో పని పాట లేకుండా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసాం. చాలా హిట్ అయింది అప్పుడు. ఇప్పుడేమో టైం లేదు మనకి. ఈవెన్చువల్గా వీ విల్ డూ సంథింగ్ దేర్ ఆల్సో. ఇలాంటి డూ ఇట్ యువర్ సెల్ఫ్, మేక్ ఇట్ యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్స్ ఏమైనా మనం చేయొచ్చా? అది ఆడియన్స్ని అడగాలి. సో డూ యూ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ఎనీ టాపిక్? అది మెడిసిన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, బివరేజెస్ కావచ్చు. మీకు ఏ టాపిక్స్ మీద నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డజంట్ హ్యావ్ టు బి సైబర్ క్రైమ్, ఫ్రాడ్, కెరియర్సే కాదు. ఈ మన జర్నీని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు టాపిక్స్ చెప్తే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం డిస్కషన్స్ చేయొచ్చు. Awesome. So if you find really some interesting topics that you want us to discuss, మా దగ్గర నుంచి విందాం అనుకుంటే కింద కమెంట్ చేయండి. దానిలో మంచి టాపిక్ సెలెక్ట్ చేసి అయితే గెస్ట్ని తీసుకురావడం కానీ లేకపోతే మేమే రీసెర్చ్ చేసి తీసుకురావడం కానీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.